నాకు నా ఊహలో కూడా లేదు. కలిసి ఉండాలని నేను ఊహించుకుంటున్నాను. కలిసే ఉంటుందని ఆశాభావంతోనే ఉన్నాను. అండ్ ఈ రోజున ఒక కొంతమంది ప్రేరేపించి ఖచ్చితంగా ఈ సినిమాల మీద చేసే దాడులు మాత్రం ఎవ్వరూ హర్షించలేరు. అండ్ రాజకీయాలకి కళాకారులకి ఈ సినిమాలకి సంబంధం లేదు. రెండింటి ముడిపెట్టి మాట్లాడటం ధర్మం కాదు. అండ్ దీనివల్ల ఎంతో కొంత నాకు నష్టం జరుగుతుంది ఫర్ టైం బీయింగ్ అని తెలిసి కూడా నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నేను జరిగేటువంటి వాళ్ళ కోపావేశాలకి వాళ్ళు చూపించేటువంటి రియాక్షన్ సినిమాల మీద ఇది సహజీవం అనుకున్నాను. ఇది టెంపరీ అనుకున్నాను తప్ప ఇదేదో శాశ్వతంగా నష్టం జరిగిపోతుంది సినిమాలకి అని అనుకోవడం లేదు. ఎందుకంటే కళలు ఈ రాజకీయాలకు అతీతం. అండ్ అదే రకంగా ప్రజలు చూస్తారు. వాళ్ళ అభిమానం అలాగే ఉంటుంది. సినిమాలకి ఏమీ జరగదు. అయితే సినిమాలకు చిరంజీవి వెళ్ళిపోతుంది అని అన్నారు అని నన్ను ఎక్కువగా ఆ విషయం ఫోకస్ చేస్తున్నారు. నేను ఏ సందర్భంలో అన్నాను ఢిల్లీలో అన్నది కూడా గమనించాలి. రోసయ్య గారు సినిమాల మీద ఆయన ఇచ్చినటువంటి సుదీర్ఘంగా ఇచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఈ పరిస్థితిని గందరగోళం ఇలా జరుగుతూ వాళ్ళ మీద దాడులు, సినిమా షూటింగ్లు ఆపేయాలని చూడటం, సినిమాలు ఆనివ్వకుండా చేయటం అనేది జరిగితే సినిమా పరిశ్రమ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే తిరిగి చెన్నై వెళ్ళిపోయేలాగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు అనేది ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు నిజం అడిగితే కనుక నాకు సినిమా ఇండస్ట్రీ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నప్పుడే బాగుంది రుచి ఏంటిది భయాందోళనలు మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రంలో తెలుగు రాజధానిలో ఇలా అభద్రతా భావంతో బతకడం ఏంటి, సినిమా బిక్కుబిక్కుమంటూ ఉండటం ఏమిటి అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చెన్నైలో ఉన్నప్పుడే మనకు సుఖంగా షూటింగ్ జరిగేవి అన్న భావంతో ఉన్నారు. అండ్ ఆయన చెప్పినది వాస్తవం అని అన్నాను. రోసయ్య చెప్పింది. అండ్ దాంతో చిరంజీవి వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అన్నందుకు ఏదో రియాక్షన్ వచ్చింది. అండ్ ఈ రోజున డిఎస్ గారు కూడా ఏదో అన్నారు. మరి ఆ తర్వాత అదుర్సరి సినిమా మీద వచ్చినటువంటి రియాక్షన్ కి మరి డిఎస్ గారు సమాధానం ఏం చెప్తారు? చిరంజీవికి ఇక్కడ తాడుపొంగం లేదు అన్నారు ఆయన. ఆ మాట ఎందుకన్నారు అందరూ అంతరార్థండి అర్థంగా నాకు ఇక్కడ తాడుపొంగం లేకపోవడం ఏమిటి, సినిమా ఇండస్ట్రీతో నా సంబంధాలు ఎంత పటిష్టంగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయన్నది ఆయనకి పూర్తి స్థాయి అవగాహన ఉండదు. ఎందుకంటే మా ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో అని ఆయనకు తెలుసుండదు బహుశా. అండ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఏమీ జరగదు అనే ఆశాభావం వచ్చింది టెంపరీ అనుకుంటున్నాను. బట్ నేను వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అంటే అది రోసయ్య గారు అన్న మాటలో సత్యం ఉంది లేకపోలేదు అని చెప్పేందుకు కానీ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ కాలర్ కుమార్ అమలాపురం నుంచి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. కుమార్. హలో కుమార్ గారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మనకి తెలంగాణలో తెలంగాణ అంటే 50 సంవత్సరాల నుంచి తెలంగాణ మాట ఉంది, చేస్తారు కదా. కానీ ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి కూడా సమైక్యడానికి 50 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ఇవ్వట్లేదు అంటే ఈ రోజు అక్కడి నుంచి కూడా ఆలోచిస్తాం. ఏమన్నారు? ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇవ్వట్లేదు అంటే అప్పటి నుంచి కూడా సమస్య ప్యారలల్గా అవునండి. ఇప్పుడు కేసీఆర్ 50 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు తెలంగాణ వాదం పట్టుకొచ్చుకుంటారు కదా. తెలంగాణ వాదం కాదు, సమైక్యవాదం. సమైక్యవాదం తర్వాత ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామంటే కేసీఆర్ ఒప్పుకోవట్లేదు. హైదరాబాద్ లో శాంతిరాన్ని చేస్తామంటే కేసీఆర్ వాళ్ళు ఎందుకు ఒక శాస్త్రాన్ని రోజు శాంతిని చేస్తే తెలంగాణ వాడు ఆకపోతున్నారని భయపడుతున్నారా? అంటే అంత వీక్ గా ఉంది తెలంగాణ వాదం. రైట్ కుమార్ గారు. ఓకే. అంటే హలో ఇంకోటి అన్నారు వినపడలేదు. సిగ్నల్ వీక్ గా ఉంది. రైట్ సిగ్నల్ బ్రేక్ అయింది. ఆయన చెప్పదలుచుకుంది నిమ్స్ నుంచి కూకట్పల్లి వరకు షాపులు వ్యాపార సంస్థలు ధ్వంసం చేశారనేది చెప్పదవుతుంది. ఆయన చెప్పింది ఒక శాంతి ర్యాలీ నిర్వహించినంత మాత్రం తెలంగాణ ఉద్యమం బలహీన పడిపోతుందా, అంత వీక్ గా ఉందా అని చెప్పి ఆయన కేసీఆర్ సూట్ గా ప్రశ్నిస్తున్నారు. మీరు అటువంటి అభిప్రాయంతో? ఖచ్చితంగా శాంతి ర్యాలీ అన్నది శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైతే ఏర్పాటుగా ఉండాలని కోరుకుంటున్నారో ప్రత్యేక తెలంగాణ వాళ్ళకి ఎంత రైట్ ఉందో సమైక్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క శాంతి ర్యాలీ ద్వారా వాళ్ళ భావాన్ని ప్రకటించుకునే రైట్ వాళ్ళకి అంతే ఉంది. అండ్ దాన్ని ఎదుర్కొంటాం అనేది అగైన్ దాడులు ప్రోత్సహించే పరిణామాలు. ఇది సబబు కాదు ఇది, అది అలాంటిది. అండ్ ఇంతవరకు శాంతి ర్యాలీ చేయాలని ఒకరిద్దరు ప్రయత్నాలు చేశారు. దానికి నాకు ఎలాంటి ఆహ్వానం లేదు. ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళతో పాటు నేను ఈ శాంతి ర్యాలీలో పాల్గొంటాను. అండ్ జరిగితే గనక
పరిస్థితులు ఎలా ఉంటాయంటే అత్యధిక శాతం ఖచ్చితంగా ఇందులో పాల్గొంటే ఇంతమంది సమైక్యవాదం కోరుకుంటున్నారా అనే భావంలో మళ్ళీ తిరిగి పునరాలోచించే పరిస్థితులు ఎక్కడ వస్తాయోనని దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నమే తప్ప అండ్ ఆయన కాన్ఫిడెంట్ ఉంటే కనుక మేమందరూ సైలెంట్ గా ఆ రోజున వాచ్ చేస్తాం. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణకు సంబంధించి మేము చేసినప్పుడు మిగతా ఎలాంటి అడ్డులు లేవు. అదే రకంగా సమైక్యం కోసంగా శాంతిరాలు నిర్వహిస్తుంటే కనుక మేము మీకు ఎవరికి అడ్డు రావు, మీరు చేసుకోండి, మీ ప్రయత్నం మీది, మా ప్రయత్నం మాది అనే ధోరణిలో ఉండి రెచ్చగొట్టకుండా భయభ్రాంతులు సృష్టించకుండా ఉండగలిగితే స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా జరుగుతుంది శాంతిరాలి. తద్వారా తెలుస్తుంది ఎంతమంది ఈ ప్రాంతంలో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు, సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు తెలుస్తుంది. ఆ పరిస్థితి రానివ్వకుండా అలాంటి ఆలోచనల్ని మళ్ళీ పునరాలోచించే విధంగా పరిస్థితులు కనపడకుండా ఉండటం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇఫ్ ఈజ్ కాన్ఫిడెంట్ లెట్ హిమ్ అలౌ, కమా చేసుకోండి. మేము ఎలాంటి అరాచకాలు చేసేలాగా మేము ఎలాంటి మాటలు ఎలాంటిది అని చెప్పమని. శాంతి ర్యాలీలో మీరు ఆర్గనైజ్ చేయగలుగుతారా? ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే మీరు దానిలో పార్టిసిపేట్ చేస్తారు? మేము ఆర్గనైజ్ చేయాలి అని ఇంకా అనుకో, ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో టూర్లు చేసి ఆ ప్రోగ్రామ్ ఉన్నాను. అలాంటి పరిస్థితి వస్తే కనుక ఆర్గనైజ్ చేస్తాను. ఎవరైనా ఆర్గనైజ్ చేసే వాళ్ళకు ఒకవేళ ఉంటే కనుక ఆహ్వానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. శాంతి ర్యాలీ ఇప్పటికే నిర్వహించాలని చాలా మంది ఆలోచనలో ఉన్నారు. మంత్రి ముఖేష్ గౌడ్ తో సహా దానా నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా శాంతి ర్యాలీ కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర కొన్ని సమస్యలు కూడా శాంతి ర్యాలీ అంటూ ముందుకు వస్తున్నాయి. చిరంజీవి ఆహ్వానం వస్తే శాంతి ర్యాలీకి సిద్ధం అంటున్నారు, లేదంటే కొద్ది రోజుల తర్వాత ఆయన శాంతి ర్యాలీ నిర్వహించగలను అంటున్నారు. ఈ సందర్భంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరింత చర్చను, మరిన్ని కాల్స్కి సమాధానాలను బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.